హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ కర్రీ. ఇది టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయిందండి. ఫస్ట్ టైం చేసి చూడండి. ఇంకా ఆ తర్వాత చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను, పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక గసగసాలు, జీడిపప్పు, పెద్దలపాయ ముక్కలు, గరం మసాలా, లెమన్ జ్యూస్, ఇంకా తర్వాత చికెన్ మసాలా, ధనియాల జీలకర్ర పౌడరు, టేస్ట్ తగినంత ఉప్పు, కారం, పసుపు, పెప్పర్ పౌడర్, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు అనేది తీసుకోవాలి. ఇంకా దీంట్లోకి మనం హాఫ్ కేజీ తీసుకున్న చికెన్లో ఒక పచ్చిమిర్చి 4 చీలికలు కట్ చేసుకొని ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి, పసుపు, ఉప్పు, కారం, ఇంకా తర్వాత పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి, చికెన్ మసాలా, గరం మసాలా, 2 టీ స్పూన్ల లెమన్ జ్యూస్, ఇంకా తర్వాత మనము ఈ కొత్తిమీర రెబ్బలన్నీ తీసుకోవాలి. ఈ పేస్ట్ అనేది చికెన్కి పట్టే విధంగా కొంచెం ఆయిల్ తీసుకుని ఈ ముక్కల్ని మనము కలిపి పెట్టుకుని 1 గంట వరకు నానబెట్టుకోవాలి. ఇంకా తర్వాత మనం తీసుకున్న పెద్దలపాయ ముక్కల్ని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికి స్టవ్ ఆన్ చేసి మంట హై ఫ్లేమ్లో పెట్టి బాండి వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మనం సన్నగా చాప్ చేసుకున్న పెద్దలపాయ ముక్కల్ని బరువుగా కట్ చేసుకోవాలండి. కొంచెం పెద్ద సైజే తీసుకునే పెద్దలపాయల్ని ఇలా డీప్ ఫ్రై చేసుకుని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఈ ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని గిన్నెలో తీసుకొని ఇంకా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దానికి ముందు మనం 1 టీ స్పూన్ గసగసాలు, 2 టీ స్పూన్ల జీడిపప్పు, వెల్లుల్లిపాయ ముక్కలు ఇలా తీసుకుని మనం మెత్తగా పేస్ట్ చేసుకుని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత మనం చికెన్ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి మనం మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తీసుకున్న అదే ఆయిల్లో మనము ఇక్కడ కసూరి మేతి, లవంగా, పట్టా, చెక్క, బిర్యానీ ఆకు అనేది యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు ఆయిల్ సరిపోతే 1 టీ స్పూన్ అనేది యాడ్ చేసుకోండి. ఇంకా ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇక ఈ చికెన్ని మనం కలుపుకొని మనం మూత పెట్టి మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని మగ్గించుకోవాలి. ఇంకా ఆ తర్వాత మూత తీసి మనం దీంట్లోకి కావాల్సినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఉప్పు అనేది మనం చూసి వేసుకోవాలండి. చికెన్ కలిపేటప్పుడు కూడా ఉప్పు వేసాం కాబట్టి. ఇంకా ఆ తర్వాత మనము మెత్తగా చేసుకున్న పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మనం మంటని లో ఫ్లేమ్లో మార్చుకోవాలండి. మనం హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత అడగంటిద్దండి. అందుకని ఇంకా లో ఫ్లేమ్లో మార్చుకొని మనము చికెన్ ఉడికించుకోవాలి. చికెన్ ఉడకడానికి కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టి మనము ఒక 5 నిమిషాలు చికెన్ని మగ్గించుకోవాలి. 5 నిమిషాలు ఇలా మగ్గించుకున్న తర్వాత ఇలా దగ్గర పడుతున్న స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. మరింత దగ్గర పడినా మనం గట్టి పడుతుంది. ఇంకా తర్వాత ఈ చికెన్ మీద కొన్ని కొత్తిమీర రెబ్బలు అనేది యాడ్ చేసుకొని ఒక గిన్నెలో మనము ఈ చికెన్ కర్రీని మార్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ చికెన్ కర్రీ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ ద్వారా చెప్పండి. ఇంకా ఈ చికెన్ కర్రీ మనకి రుమాల్ రోటీలో, పరోటాలోకి, చపాతీలోకి, బిర్యానీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ